ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశ్వ హిందూ పరిషత్ భజన దళ్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో హిందూ దేవాలయాలపైన, హిందువులు పవిత్రంగా చూసేటువంటి లడ్డు ప్రసాదంలో పైన నాణ్యత లోపము, అదేవిధంగా కల్తీలు, ఇలా ఎన్నో హిందూ సంబంధించిన ఒక దేవాలయాల మీద మాత్రం ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా నల్గొండ పట్టణంలో అన్ని వివిధ క్షేత్రాల కార్యకర్తలు, పెద్దవారు అందరూ ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా లడ్డు అపపరిత్ర ఒక్కటే కాదు, మనం భారతదేశంలో ప్రతి ఒక్క దేవాదాయాల శాఖ కింద ప్రతి ఆలయాలను మనం ఎండోన్మెంట్లో ఉన్నప్పుడు మసీదులకు ఎండోన్మెంట్లో కల్పించలేదు, ఒక చర్చిలను ఎండోన్మెంట్లో కల్పించలేదు. కానీ ఒక దేవాలయాలను మాత్రం ఎండోన్మెంట్లో పెట్టి మా ఎండోన్మెంట్లో వచ్చిన మా హిందువుల యొక్క ఆదాయాన్ని మళ్ళీ అన్య మతస్థుల యొక్క వాళ్ళ ఉపయోగాలకు ఉపయోగించడం ఇది చాలా సిగ్గుచేటు. అన్ని ఎండోన్మెంట్లో తీసుకురావాలి, లేదంటే మా యొక్క భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయాలను ఎండోన్మెంట్ నుంచి తీసివేయాలి. ప్రతి ఒక్క హిందువులు దీనికి ముక్త ఖండంతో ఖండించాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఎటువంటి చర్యలు జరిగినా మన దేవాలయాల మీద కానీ మన ప్రసాదాల మీద కానీ జరిగినా అందరూ ముక్తంతో ఖండించాలి. ముఖ్యంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు దేవాలయంలో ఉన్నప్పుడు మన కనీసం మనం ఇక్కడ ఎండోన్మెంట్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ కూడా అయ్యగారికి అక్కడ మనకు ఎన్నో పురోహితం జరిపే వాళ్ళకు మనం దక్షిణ వేయకుండా ఇక తిరుపతి పోయి చాలామంది నేను ₹1,00,00,000 విరాళం ఇచ్చామండి, నేను 10 తులాల బంగారం ఇచ్చామండి, అదంతా ఎక్కడికి వెళ్తున్నది? ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ పోతే అది అన్య మతస్థుల యొక్క చర్చిలకు, వారి యొక్క మసీదులకు, వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాలకు వారికి వినియోగిస్తున్నారు తప్ప మన గుడికి, మన యొక్క ఉపయోగాలకు కానీ, మన సనాతన ధర్మానికి కానీ ఉపయోగించట్లేరు. మన కొత్తగా కేంద్ర ప్రభుత్వం కూడా సనాతన ధర్మానికి ఒక బోర్డు తీసుకొచ్చి అన్ని క్షేత్రాలను కూడా ఎండోన్మెంట్ కింద తీసుకొచ్చే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఈ చర్య ఇక్కడే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఈరోజు అయ్యప్ప స్వామి భక్తులు కానీ, హనుమాన్ భక్తులు కానీ అందరూ దీన్ని ఖండించాలి. మేము చాలా పరమ భక్తులం అని అంటున్నారు, కానీ అదే ఒక దేవాలయాల మీద కానీ మన సనాతన మీద చర్య జరిగినప్పుడు ఏ ఒక్క భక్తులు రావడం లేదు. మరి వీళ్ళంతా ఎక్కడ వెళ్తున్నారు? ఏమైనా చెప్పుకోవడానికి మనం బట్టలు మాలహారాలు వేసుకోవడానికే కాదు, వాటి మీద నిజమైన మన యొక్క దాని మీద ఒక ఇబ్బంది జరిగినప్పుడు అందరూ ముక్తకంతో ఖండించాలి. ప్రతి ఒక్క హిందువు దీన్ని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. గత 20 రోజులుగా మీడియా మాధ్యమాల్లో మారుమోగుతున్న కల్తీ విషయం అందరికీ తెలిసి, హిందూ బంధువులందరికీ తెలిసిన విషయమే. మరి ఈ లడ్డు కల్తీ విషయంలో ఒక ప్రసాదం అంటే మనము ఎక్కడికన్నా అసలు మామూలుగా ఎవరైనా ప్రసాదం పెట్టడానికి వస్తే కాళ్ళు కడుక్కొచ్చుకుంటా, చేతులు కడుక్కొచ్చుకుంటా అని చేతులను 10 సార్లు కడుక్కొని మనం తీసుకునేటువంటి ప్రసాదము ఈరోజు మరి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీమన్నారాయణుడికే ఇటువంటి ఆపద కలిగించిందంటే మరి అది ఎంతటి తప్పు, ఎంత దోషం చేసిండో అది ఆల్రెడీ భగవంతుడు చూపిస్తూనే ఉన్నాడు, అన్ని రకాలుగా మనకు తెలుస్తూనే ఉంది. కానీ ఇటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి వ్యక్తులను, ఏదైనా దేవుడికి సంబంధించి, ఇప్పుడు మన ఆహార కల్తీలు అంటే ఏదనుకోవచ్చు, ఇది మన దేవుడికి ప్రసాదం వినియోగించాల్సిన ప్రసాదంలో మరి ఇటువంటి తప్పిదాలు చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాము. తిరుపతి లడ్డు ప్రసాదాన్ని దుర్వినియోగం చేయిస్తూ, తర్వాత అపవిత్రం చేస్తూ భక్తులందరికీ అంటగట్టుతున్నారు. అలాంటి చర్యలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మేము ఎంతో అతి పవిత్రంగా భావించే ప్రసాదాన్ని ఆ విధంగా మలినం చేయడం, మలిన పదార్థాలతోని వాటిని తయారు చేయడం అనేది హిందూ సంస్కృతి మీద దెబ్బతీసినట్టుగా వాళ్ళు భావిస్తున్నట్టున్నారు. కానీ ఇది మాత్రం తప్పు. భగవంతుడు తప్పనిసరిగా మీకు సరైన శిక్ష విధిస్తాడు అని కూడా మేము నమ్ముతున్నాం. లడ్డూ కుంభకోణం అనేది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, అక్కడ ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరపున అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు అంటే వాళ్ళు హిందూ బంధువు, కల్తీ హిందూ బంధువు అనమాట. అందుకోసమే ఇలాంటివి జరిగినాయి. అక్కడ ఎవరన్నా ఉన్నారు అంటే స్వచ్ఛమైన హిందూ బంధువు అయ్యి ఉంటే మాత్రం ఇలాంటి అవకతవకలు ఏ గుడిలో కూడా జరగవండి. అదొకటి మేము దీన్ని ఖండిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.